ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ 1 వీక్ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ అలాగే యూట్యూబ్‌లో ఈవినింగ్ 7-8 మధ్యన ఒక వీడియోనైతే రిలీజ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోని. సో, ప్రదోష కాలంలోని శివాలయంలో దీపం పెట్టుకుంటున్నానని చెప్పేసి కిందన జస్ట్ డే 1 ప్రదోష దీపం, డే 2 ప్రదోష దీపం ఎట్ శివాలయం అని చెప్పేసి డిస్క్రిప్షన్ పెట్టి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు వాయిస్ అయితే ఇవ్వలేదులెండి ఏ వీడియోకి కూడా. అండ్ చాలామంది నాకు కామెంట్స్‌లో అడుగుతున్నారు. అండ్ అలాగే పర్సనల్‌గా కూడా డీఎమ్స్‌లో అడుగుతున్నారు. ప్రదోష దీపం ఏ టైంలో పెడుతున్నారక్క? ఎందుకు పెడుతున్నారు? ఎన్ని రోజులు పెడుతున్నారు? ఇలా ఏమైనా ఉందా? అంటే మీరు డే 1, డే 2 అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కదా! సో, ఏదైనా రీజన్‌తో మీరు పెడుతున్నారా? ఏదైనా కోరిక నెరవేరడం కోసం పెడుతున్నారా? అని చెప్పి లాట్స్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తున్నాయి నాకు. సో, దానికోసం నేను ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాను కొద్ది రోజుల తర్వాత. కానీ ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ మీకివ్వాలని చెప్పేసి ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఈరోజు డే 7 అని పోస్ట్ చేశాను ఆల్రెడీ. కానీ ఈరోజు డే 8 అవ్వాలి. కాకపోతే 2 డేస్ నుండి నేను ఊర్లో లేను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. చెప్పాలంటే థర్స్‌డే నైట్ నుండే ఫుల్లు అసలు వర్క్‌లో ఉన్నాననమాట. అనుకోకుండా అంతే ఎప్పుడు ఏది జరుగుతదో ఏం చెప్పలేం మనము. మన చేతుల్లో ఏముండదు. సో, థర్స్‌డే నైట్ నుండి కొంచెం ఎక్కువ వర్క్‌లో ఉన్నాను. కానీ చేస్తున్నాను. ఎక్కడున్నా కూడా శివుడికి చెయ్యాలని ఒక సంకల్పం పెట్టేసుకున్నాను కాబట్టి చేస్తున్నాను. దట్ టూ మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిజంగా శివయ్య మనల్ని రప్పించుకోవాలి గుడికంటే రప్పించుకుంటారు. పూజ చేయించుకోవాలనుకుంటే ఆయనే పూజ చేయించుకుంటారు. సో, అలానే నాకు థర్స్‌డే అయిపోయింది ఇంటి దగ్గర. అండ్ ఫ్రైడే, సాటర్‌డేస్ కూడా అలానే చేశాను. నిన్న సండే ఒక్కరోజు మాత్రం అస్సలు కుదరలేదు. ఎందుకంటే వేరే పని మీద బయటికి వెళ్ళి ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ప్రదోష కాలం దాటిపోయింది. శివాలయానికైతే మామూలుగా వెళ్లి దండం పెట్టుకున్నాను గానీ, దీపం అదేం పెట్టుకోలేదు. ఈరోజు మళ్ళీ పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ప్రదోష దీపం కోసం మీ అందరికీ చెప్తాను. చిన్నగా, సింపుల్‌గా ఇన్ డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో, అసలు ఇది నేను ఎక్కడ సంకల్పం తీసుకున్నాననేది మీ అందరికీ మొదటగా చెప్పాలి. ఇది నేను ఏ కోరిక అనుకోనో, లేకపోతే నాకు పలానా పనవ్వాలనో నేను చేయలేదండి. జస్ట్ నాకు మనశ్శాంతి కోసం చేశాను. అండ్ నా కుటుంబం అంతా బావుండాలని స్టార్ట్ చేశాను. నిజంగా ఆ శివయ్యే మాకు అన్ని విధాలుగా తోడున్నారు అనిపిస్తుంది ప్రతి విషయంలో కూడా. లాస్ట్ టైమ్ నేను మార్చ్ ఎండింగ్‌లో వారణాసి వెళ్ళానని ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా! సో, వారణాసిలో ఏప్రిల్ ఫస్ట్ అనుకుంటాను. మేము పంచగంగ స్నానంకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అపరాహ్న స్నానంకి మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళాము. అప్పుడు అక్కడ మణికర్ణిక ఘాట్‌లోని అపరాహ్న స్నానం చేసేసిన తర్వాత దీపం పెట్టుకునేటప్పుడు మనసులో ఒక ఆలోచనొచ్చింది. ఎందుకు నేను ప్రతిరోజు శివాలయంకి వెళ్ళకూడదు? ఎందుకు ప్రతిరోజు దీపం పెట్టకూడదు అనుకున్నాను. ఆ పెట్టే దీపం ఏదో ప్రదోష కాలంలో పెడితే మంచిది కదా! ప్రదోష దీపం చాలా మంచిదంటారు. అండ్ ప్రదోష కాలంలో శివయ్యకి పూజ కూడా చాలా మంచిదంటారు కదా! సో, ఎందుకు చేయకూడదు నేనని చెప్పి మనసులో అనిపించింది. సో, మనసులో అనిపించిందే తడవుగా నేను వారణాసిలోనే మణికర్ణిక ఘాట్‌లో అనుకున్నాను. నేనిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సోమవారం నుండి మొదలుపెడతాను తండ్రి. ప్రదోష కాలంలో దీపం పెట్టుకుంటాను. 42 రోజుల పాటు చేస్తాను అని అనుకున్నాను. ఏ పనైనా కూడా మనం మండలం పాటు చేశామంటే, ఆ పనికి మనం అలవాటు పడిపోతామండి. అండ్ ఏదైతే మనము ఒక క్రమశిక్షణగా చేస్తున్నామో, అది మనకి ఆ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడిపోతది. అంటే ఒక మండలం పాటు చేసే ఏ పనైనా కూడా చాలా పవర్‌ఫుల్ అండి. సో, అది మనం చెడు పని చేసినా, మంచి పని చేసినా కూడా మన లైఫ్ అంటే మన మీద ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో, ఆ మండలం పాటు ఒక మంచి పని చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో, 42 రోజులు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాలి. అక్కడ ప్రదోష కాలంలో దీపం పెట్టుకోవాలి. ఆహ్, ఇలా జపం చేసుకోవాలి. రుద్రాక్షమాల వేర్ చేస్తున్నాను నేను శివాలయంకి వెళ్ళినప్పుడు. జపం చేసుకుంటున్నాను. 4 సార్లు జపం చేస్తానండి. అలాగే కాలభైరవాష్టకం ఎవ్రీడే చదువుకుంటున్నాను. నాకు కాలభైరవాష్టకం చాలా ఇష్టం. ఎవ్రీడే చదువుతున్నాను. అండ్ శివయ్యని చూస్తూ ఓం నమః శివాయ అని చెప్పుకుంటున్నానండి. కళ్ళు మూయడం గాని, అటు ఇటు చూడడం గాని ఏమీ లేదు. శివయ్యని అలా చూస్తూ ఓం నమః శివాయ అని చెప్పుకుంటాను. అండ్ నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ ఒక 3 ప్రదక్షిణలయితే చేసుకుంటున్నాను. ఇంతే ఇంకేం చేయలేదు. అక్కడ పంతులు గారు ఒక 2 అరటిపళ్ళు తెమ్మంటే వెళ్లి కొని తీసుకొచ్చి శివయ్యకి పెట్టడానికి ఇవ్వడము.
లేదా ఒక 2 ద్రాక్ష పళ్ళో, లేదా ఎండు ద్రాక్షో, లేదా ఎండు ఖర్జూరమో, బాదం పప్పో ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టడం. అంతే. ఇంకేమీ చేయట్లేదు. ఇంత నెయ్యి వేస్తున్నాను. ఒక మట్టి ప్రమిద తీసుకున్నాను. 3 ఒత్తులు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కుంకుమ శివయ్యకి సమర్పిస్తున్నాను. అంతే దీపం పెట్టుకుంటున్నాను. జపం చేసుకొని వస్తున్నాను. ఏది ఖర్చు పెట్టట్లేదు. ఏది ఆడంబరానికి లేదు. జస్ట్ నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. చుట్టూ ఉన్న టాక్సిక్ పీపుల్‌ని నాకు దూరం చేయమని శివయ్యని అడుగుతున్నాను. మంచి జరగాలి అని చెప్పి శివయ్యకి కోరుకుంటున్నాను. అండ్ మనశ్శాంతి ఉండాలి నా జీవితంలోని అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా కుటుంబం బాగోవాలని నేను మనసులో అనుకోని ఈ ప్రదోష దీపం అయితే మొదలుపెట్టాను. అంటే మనం ఏ పనైనా కూడా కాన్స్టెంట్‌గా ప్రతిరోజు చేశామంటే ఆ పనికి మనం అలవాటు పడిపోతాము. సో, అందుకే ఈ ప్రదోష దీపం అనేది నేను మొదలుపెట్టాను. అంటే ఒక డిసిప్లిన్ కోసం. నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం కారణం ఒక డిసిప్లిన్‌ని నేను అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే డిసిప్లైన్డ్‌గా ఉంటామో ఖచ్చితంగా మన కుటుంబంలో ఉండే అట్మాస్ఫియర్ మారిపోతది. తద్వారా మన చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ మారిపోతది. సమాజంలో కొంచెమన్నా మార్పు జరుగుతది. మీ ఒక్కరితో సమాజంలో మార్పు జరిగిపోద్దంటే ఏదైనా ఒకటి నుండే మొదలవుతదండి. ఒక్కసారి వచ్చి ఏది పడదు. ఒకప్పుడు పూజలు చాలా తక్కువ మంది చేసేవారు. నేను ఎప్పుడైతే 2019లో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశానో అప్పుడు చాలా తక్కువ మంది పూజలు చేసేవాళ్ళు. ఇన్నిన్ని వ్రతాలు, పూజలు ఎవరు చేసేవాళ్ళు కాదు. అప్పుడు కూడా నాకు కామెంట్స్‌లో ఏమొచ్చాయో తెలుసా? "మేము ఒక్కరు చేస్తే సరిపోతుందా? అందరూ చేయాలి కదా! ఒక్కరిలో మార్పొస్తే సరిపోద్దా?" అని అనేవారు. ఇప్పుడు మార్పు స్వయంగా మీరు చూస్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తున్నారనేది. గుడిలో కూడా పంతులు గారు చెప్తుంటారు. ఒకప్పుడు చాలా తక్కువ మంది పూజ చేసేవారమ్మ. ఇప్పుడు చాలా మంది పూజ చేస్తున్నారని. అలానే ఏదైతే నేను ప్రదోష దీపం అనేది మొదలుపెట్టానో, నా ఒక్కదానితో మొదలవ్వచ్చు. కానీ నన్ను చూసి చాలా మంది మొదలుపెట్టొచ్చు. మీరు ఏ గుడిలో అయినా మొదలుపెట్టండి. ఈ గుడిలో అని ఏం కాదు. నేను పర్టిక్యులర్‌గా ఇక్కడ మా దగ్గరలో ఉన్న శివాలయంకి చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకో ఒక పాజిటివ్ వైబ్ నాకక్కడుంది. అనిపిస్తుంది. అంటే నాకు స్వయంగా అక్కడ శివయ్య కూర్చున్నారని అనిపిస్తుంది. ఏ శివాలయంలో అయినా అంతే అలానే ఉంటుంది. మీరిక్కడికే వచ్చి చేయాలని లేదు. కమర్షియల్ చేయదలుచుకోవట్లేదు ఇది మాత్రం. ఏ శివాలయంలో అయినా కూడా కూర్చోవచ్చు. మీరు ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అని చదువుకోండి. మీరు దీపం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జపం చేసుకోండి. కాసేపు మెడిటేషన్ చేయండి. ఖచ్చితంగా మార్పనేది స్టార్ట్ అవుతది. నేను స్టార్ట్ చేసిన 4, 5 డేస్‌కే అంటే ఎప్పుడు మన లైఫ్‌లో ఏం జరుగుతదనేది ఏది మనం అంచనా వేయలేము. బట్ దేవుడు కాపాడాడు అన్ని విధాలుగా అని నాకనిపిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవ్వట్లేదు. నాకర్థమైంది. కానీ మాట్లాడే రోజొస్తది. ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మాట్లాడాల్సిన విషయం కూడా. సో, మాట్లాడతాను. కానీ ఒక మనిషికి, ఒక కుటుంబానికి మరీ ఇన్ని కష్టాలా అని అనిపిస్తుంది నాకు. రీసెంట్ టైమ్స్‌లో అన్నీ మా ఇంట్లో సిట్యుయేషన్స్ చూసుకుంటుంటే. బట్ శివయ్య ఉన్నాడని ఒకే ఒక్క నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. చూద్దాం ఏం జరుగుతదో. అండ్ ఇంకా చాలామంది అడిగిన విషయం ఏంటంటే 40 డేస్, 42 డేస్ మీరే నియమం పాటిస్తున్నారని చెప్పి. 42 డేస్ నేనైతే నాన్ వెజ్ తీసుకోవట్లేదండి. నేను చెప్పాను కదా! నా హెల్త్ పరంగా కూడా కొంచెం నాన్ వెజ్‌కి దూరంగా ఉంటే మంచిది అని చెప్పేసి నాకు నేనే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర 3 ½ కేజెస్ పుట్ ఆన్ అయిపోయాను నేను వెయిట్. మీ అందరికి కనబడుతుందో లేదో నాకు తెలీదు. బట్ నేను ఎవ్రీడే చెక్ చేసుకుంటా. వాష్‌రూమ్‌కన్నీ వెళ్ళొచ్చిన తర్వాత నేను ఆల్‌మోస్ట్ 3 ½ కేజెస్ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. కొంచెం ఈ మాంసాహారానికి అన్నిట్లికి దూరంగా ఉంటే కొంచెం నాకు మళ్ళీ నేను యాక్టివ్‌గా ఉంటాను. నాకు కూడా హెల్త్ పరంగా అంతా బావుంటుందని చెప్పేసి 42 డేస్ కూడా నేను నాన్ వెజ్‌కి దూరంగా ఉన్నానని చెప్పాను కదా! డిసిప్లిన్. నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవడానికి నేను ఇది స్టార్ట్ చేశాననమాట. అండ్ కొన్ని వాటిలకి కూడా దూరంగా ఉంటున్నాను ఈ 42 డేస్. సో, మీ ఇంట్లోని మీ హస్బెండ్‌కి ఆర్ మీ వైఫ్‌కి మదర్, ఫాదర్ అందరికి ఓకే అనుకుంటే మీరన్నీ కూడా మీరు చేయొచ్చు. లేదు వాళ్ళెవరికి ఇష్టం లేదు. జస్ట్ శివాలయంకి వెళ్ళండి, దండం పెట్టుకొని రండి. దీపం కూడా నచ్చితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. కానీ 42 డేస్ మనం ఏదైతే ఒక పని అనుకోని అంటే నా లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలని మనం అనుకోని చేస్తామో ఖచ్చితంగా మార్పుంటుంది. అండ్ ప్రదోష కాలంలో చేసిన ధ్యానం గాని, పూజ గాని, దీపం గాని మంచి ఫలితమిస్తుందని చాగంటి గారి ప్రవచనాల్లో కూడా విన్నాను. సో, అందుకే ఇదైతే నేను మొదలుపెట్టాను. డిసిప్లిన్ కోసం, నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసం. అంతే ఇంకేం లేదు. అండ్ శివయ్యకి మరింతగా నేను దగ్గరవ్వాలి, ఇంకా కనెక్ట్ అవ్వాలని ఉద్దేశ్యంతోని చేసుకున్నాను. ఎందుకంటే రోజు
ఇంట్లో లేజీగా ఉండిపోయే బదులు ఈవినింగ్ 5:30, 6 అవ్వగానే నేను శివాలయంకి వెళ్ళాలనే మైండ్‌లో ఆటోమేటిక్‌గా నాకొచ్చేస్తుంది. సో, అదొక డిసిప్లిన్. నేను ఈవినింగ్ నీట్‌గా ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను, ఫ్రెష్ అవుతున్నాను, దీపం పెట్టుకుంటున్నాను, గుడికెళ్ళిపోతున్నాను. సో, ఇదొకటి నా ఆహ్, డైలీ లైఫ్ స్టైల్‌లో ఒకటి మార్పనేది చేసుకోవాలని జెప్పేసి స్టార్ట్ చేశాను. సో, ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే సింపుల్‌గా ఇలానే స్టార్ట్ చేయండి. ఇంకా ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే నేనేమేమి చేస్తాననేది మీకు చూపిస్తాను. ఓకేనా? సో, ఎవ్రీ మంత్ లాగే మీకు నేను అమెజాన్ అప్డేట్స్ కోసం ఇస్తూ ఉంటాను. నేను ఈ మధ్య అసలు ప్రమోషన్స్ చేయదలుచుకోలేదండి. చెయ్యట్లేదు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే. కాకపోతే ఇది అగ్రీమెంట్ ఉంది. అమెజాన్ బ్రాండ్‌ది నాకు. సో, అగ్రీమెంట్ ఉన్నంత వరకు నేను ఇది చేస్తాను. ప్రమోషనే నార్మల్‌దయితే కాదు. అగ్రీమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను అగ్రీమెంట్‌ని పెంచుకోకుండా నేను అక్కడితో కట్ చేసేసి ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. సో, ఛానెల్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ప్రమోషన్ వీడియోస్ చేయకూడదనుకుంటున్నాను. నా బిజినెస్‌ని నేను చూపించుకుంటాను. ఇంకా వేరే అదర్ ప్రమోషన్స్ ఏవి చేయదలుచుకోవట్లేదు. మీరనుకోవచ్చు ముందువిచ్చిన వీడియోస్‌లోని నంబర్స్ అవన్నీ కూడా అంటే ప్రమోషన్ కాదు. నేను ఎవ్రీ సింగిల్ రూపీ పే చేసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగపడతదనుకుంటే నేను చూపిస్తున్నాను. అది కూడా మంచిది. మన వాళ్ళందరికీ ఉపయోగపడతదనుకుంటే మాత్రమే చూపిస్తున్నాను. అదొక్కటి నోట్. నేను మీ అందరికీ చిన్నది నా వైపు నుంచి కన్సిడర్ చేయండి. కొద్ది రోజులు మాత్రమే అది కూడా. తర్వాత ఇంకా మంచిగా మన లైఫ్‌ని మార్చుకోవాలంటే ఏం చేయాలనేది ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఎలాంటి ఖర్చు లేకుండా. సో, ఇది నేను మార్పు తేవాలనుకోను. ఎందుకంటే యూట్యూబ్‌లో డెవోషనల్ ఛానెల్ స్టార్ట్ చేసింది మన ఛానెలే. సో, ఇన్ని వీడియోస్ అంటే ఇన్ని పూజలు ప్రజల్లోకి వెళ్ళాయంటే మన ఛానెల్ తరపు నుంచి చాలా వెళ్ళాయి. సో, ఈ మార్పు కూడా ఇక్కడి నుంచి మన ఛానెల్ తరపు నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. సో, అందుకే ఈ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ అమెజాన్ వీడియో కూడా మీ అందరికీ చూపించాలి. అంటే అమెజాన్‌లో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కూడా మీకు చూపిస్తాను. సేల్ ఉంటది. ఎవ్రీ మంత్ నేను మీ అందరికీ చెప్తాను. సో, అలానే ఈ మంత్ కూడా సేల్ ఉంది అమెజాన్‌లో. ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీకు అవసరం ఉపయోగపడుతుందనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. నాలా ప్రమోట్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరేమో నాకు తెలిసి. యాక్చువల్‌గా బ్రాండ్ వాళ్ళు ఇలా ఒప్పుకోరు. కానీ నేను వాళ్ళకి కొన్ని చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఒప్పేసుకుంటున్నారంతే. సో, మీకు ఉపయోగపడుతుందనుకుంటే తీసుకోండి. ఇందులో కూడా ఉపయోగపడుతుందనుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఉపయోగపడుతదనుకుంటేనే తీసుకోండి. లేకపోతే లేదు. ఓకేనా? సేల్ అయితే యుటిలైజ్ చేసుకోండి తప్పకుండా. అంటే ఇప్పుడు మనం చాలా మందిమి ప్రొడక్ట్స్ అన్ని చాలా యూజ్ చేస్తూ ఉంటాము. అలా బయట కొనుక్కునే బదులు ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఆఫర్స్ కూడా వస్తాయి. అండ్ బ్రాండ్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకోండి సరిపోతుంది. సో, ఫస్ట్ అయితే నేను లాస్ట్ ఒక 2, 3 మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ప్లమ్ సీరమ్, ఫేస్ సీరమ్ ఇది. నైట్ టైమ్ యూజ్ చేయొచ్చు. చాలా మంచిగా చేంజ్ అయితుంది. వైట్‌గొచ్చేస్తాం అవన్నీ నేను చెప్పను గానీ, ఫేస్ మాత్రం రీజెన్యువేట్ అవుతుంది. మాయిశ్చర్‌గా ఉంటుంది. అండ్ మంచిగా మన గ్లో అనేది ఉంటదనమాట. సో, ప్రెజెంట్ నేను ఫేస్ మీద ఏది అప్లై చేయలేదు. శివాలయానికి ఎంత నిడారంబరంగా ఎళ్తే అంత మంచిది. సో, ఏం అప్లై చేయలేదు. జస్ట్ ఇలా బొట్టు పెట్టుకున్నాను. శివుడిది విభూది. ఇంతకుముందు మీకు రీల్స్ వస్తున్నాయి గదా! చిన్నగా పెట్టుకొని ఇప్పుడు పెద్దగా ఇంతకుముందు నేను కూడా అదే బ్యాచ్ అనమాట. చిన్నదిలాగా అద్దంలో చూసుకొని పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకెంత దొరికితే అంత పెట్టేసుకోవాలనిపిస్తుంది. రోజు రోజుకి లైఫ్ లైఫ్ స్టైల్ మార్చేసుకుంటున్నాను నేనే. సో, నిడారంబరంగా ఎళ్తాను. కాకపోతే నైట్ టైమ్స్ యూజ్ చేస్తాను. సో, నైట్ టైమ్ యూజ్ చేస్తే చాలా బావుంటుంది. ఇలా పంప్ సిస్టమ్ వస్తుంది. చాలా మంచిదండి. ఎవరైనా 18+ వాళ్ళు ఎవ్వరైనా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. జస్ట్ స్కిన్ మాయిశ్చర్‌గా ఉంటుంది. మంచి రీజెన్యుయేట్ అవుతుంది. గ్లోగా కూడా ఉంటుంది. సో, ఇది యూజ్ చేస్తున్నాను. బావుంటది. చాలా బావుంటది. కొంచెం కాస్ట్ అయినప్పటికీ కూడా చాలా బావుంటది. తర్వాతొచ్చేసి మినిమలిస్ట్ నుండి ఇదొక సీరమ్ యూజ్ చేస్తాను. ఇది 15 డేస్‌కి ఒకసారి యూజ్ చేసే సీరమ్ అనమాట. సో, ఇదొక సీరమ్. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకపోవడమే మంచిది. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా నేను యూజ్ చేయలేదు. చేద్దామని తీసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళ అమ్మ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటది. తనకి చాలా సెట్ అయింది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి దూరంగా ఉండడమే బెటర్ ఇది. మిగిలిన వాళ్ళు స్కిన్ గ్లో కోసం, స్కిన్ బ్రైటనప్ కోసం ఇది చాలా ఉపయోగపడుతది. ఓన్లీ 15 డేస్‌కి ఒకసారి మాత్రమే. నైట్ టైము ఒక 2, 3 డ్రాప్స్ వేసుకొని కళ్ళు చుట్టుపక్కల ఏరియా ఎక్కడ కూడా వెళ్ళకుండా మొత్తం అప్లై చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మంచి గ్లో ఉంటుందనమాట. ఇదొకటి. అండ్ తర్వాత సమ్మర్‌లో మంచి సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయండి. ఇది నేను
డాట్ అండ్ కీ నుండి ఈ సన్‌స్క్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది టింటెడ్ సన్‌స్క్రీన్ అండి. నార్మల్‌గా నాకు సన్‌స్క్రీన్‌లు ఎప్పుడు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిందే నేను యూజ్ చేస్తాను. బట్ ఈసారి మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి దగ్గర చూసే నేను ఇది తీసుకున్నాను. పెద్దగా వైట్ కాస్ట్ లాగా ఏం లేదు గానీ బావుంది. అంటే మనం ప్రత్యేకంగా ఫౌండేషన్ ఎలాంటి ఫౌండేషన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, స్కిన్‌లోకి ఈజీగా గ్లైడ్ అయిపోద్ది. అండ్ స్కిన్ కూడా చాలా బావుంటుంది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి ప్లమ్ నుండి ఒక కాజల్ అండి. ఇది కూడా చాలా బావుంటది. నేను కాజల్ యూజ్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులయిపోతుంది. ఎప్పుడో 6 మంత్స్‌కి, 5 మంత్స్‌కి అలా యూజ్ చేస్తున్నాను. సో, ఇది ఈ ఈ కాజల్ అయితే యూజ్ చేస్తానన్నమాట. ప్లమ్ కాజల్ వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే ఆహ్, స్మడ్జ్ ప్రూఫ్ కూడా స్మడ్జ్ అవ్వదు. చాలా బావుంటది. సో, ఇదొకటనమాట ప్లమ్ నుండి. అండ్ తర్వాత మెబిలిన్ నుండి ఒక లిప్ బాల్మ్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు కూడా తీసుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. అంత ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో, ఇదొకటి తీసుకున్నాను మెబిలిన్ నుండి ఈ లిప్ బాల్మ్ అనమాట. చాలా బావుంటది ఇది కూడా. బేబీ లిప్స్ అని చెప్పేసి సో, లైట్‌గా టింట్ ఒస్తది మన పీహెచ్ బ్యాలెన్స్ బట్టి. సో, బావున్నది ఇది కూడా. ఎవరైనా యూజ్ చేయొచ్చు. అబ్బాయిలైతే గనక టింటెడ్ లేనిది తీసుకోవచ్చు. ఇందులో టింటెడ్ లేనిది కూడా ఉంది తీసుకోవచ్చు. సో, ఇవి తీసుకున్నాను నేను. ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో, అమెజాన్‌లో సేల్ ఉంది. చూడండి. మీకు నచ్చితే తీసుకోండి. లేకపోతే లేదు. యూజ్‌ఫుల్ అవుతదనుకుంటేనే తీసుకోండి. కానీ ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనీ వేస్ట్ అయితే కాదు. యూజ్ అవుతాయి. మీకు యూజ్‌ఫుల్ అనుకుంటేనే కొనండి. లేకపోతే లేదు. సో, సేల్ కోసం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇంకా ప్రదోష దీపం కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఖచ్చితంగా మీకు కామెంట్స్‌లో రిప్లై ఇవ్వకపోయినా కూడా నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియోనైతే చేసి చూపిస్తాను. అండ్ ప్రెజెంట్ మా ఫ్యామిలీకి నేను చాలా అవసరం. సో, ఆ పనుల మీద నేనున్నాను. ఎప్పుడు మా ఫ్యామిలీకి నేనెప్పుడు సపోర్ట్‌గానే ఉంటాను. అత్తయ్య ఫ్యామిలీ అయినా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయినా, ఎటువైపు నుండైనా కూడా నేను ఆల్‌వేస్ సపోర్ట్‌గా ఉంటాను. ఉండాలి కూడా. ఏ ఆడపిల్లైనా నేర్చుకోవాల్సింది ఇదే. ధైర్యంగా ఉండాలి. ఎవ్వరికైనా కూడా ఏ హెల్ప్ అన్నా కూడా అది అర్ధరాత్రి అయినా కూడా రెడీ అన్నట్లుండాలి. అంతేగాని అమ్మో! భయం. నేను వెళ్ళను. ఈ టైంలో వెళ్ళకూడదనేది మాత్రం ఎప్పుడూ చేయకండి. అండ్ దయచేసి మగపిల్లల తల్లులకి చెప్తున్నాను. కొంచెం పిల్లలకి చిన్నప్పటి నుండే అన్ని విధాలుగా ఆడపిల్ల మీద ఒక రెస్పెక్ట్ నేర్పించండి. ఆడపిల్లల తల్లిదండ్రుల మీద కూడా ఒక రెస్పెక్ట్ నేర్పించండి. అసలు ఆడపిల్లంటే ఎంత వాల్యూ అనేది కూడా చెప్పండి. అండ్ ఆడపిల్లల తల్లులు మీరు కూడా మగపిల్లల తల్లిదండ్రులని ఎంత చూసుకోవాలి, మగపిల్లాడిని ఎంత చూసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పించండి. అంతే. ఇంకా మిగిలిన విషయాలు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడేం మాట్లాడలేను.